హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ మామిడికాయ పులిహార. చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా నిమ్మకాయతో కానీ చింతపండుతో కానీ పులిహార చేస్తుంటాం కదండి. ఇలాగ వేసవికాలం దొరికే పచ్చి మామిడికాయతో ఒకసారి పులిహార చేయండి. తప్పకుండా ఇంట్లో అందరికి నచ్చుతుంది. ఈ రుచికరమైన కమ్మని మామిడికాయ పులిహార ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా మనం రైస్ కుక్ చేసుకుందామండి. దీనికోసం కుక్కర్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకొని 2 to 3 టైమ్స్ కడిగి తీసుకోండి. ఈ రైస్ మనకి వెయిట్లో 200 గ్రామ్స్ ఉంటుందండి. తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత రైస్ని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఈ పల్లీలను దోరగా ఫ్రై చేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఈ తాలింపును వేగనివ్వండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 4-5 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్ది ఇంగువను వేసుకొని పచ్చిమిర్చిని కొద్దిగా దూరగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి దూరగా వేగిన తర్వాత సన్నగా తురుముకున్న 1 కప్పు మామిడికాయ తురుమును వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఈ మామిడికాయ తురుము వెయిట్ 100 గ్రామ్స్ ఉంటుందండి. నేను రైస్ని 200 గ్రాముల రైస్ని కుక్ చేస్తున్నాను కాబట్టి దానికి సగము 100 గ్రాముల మామిడికాయ తురుము కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఈ మామిడికాయ తురుమును సాఫ్ట్గా మగ్గనివ్వండి. ఇలా మామిడికాయ తురుము సాఫ్ట్గా మగ్గి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తాలింపులోకి మనం ముందుగా ఉడికించుకొని చల్లారబెట్టుకున్న రైస్ని వేసుకొని నెమ్మదిగా మొత్తం మిక్స్ చేయండి. చివరిగా కొద్దిగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో కమ్మనైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ మామిడికాయ పులిహోర రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. సువాసన ఆర్తేస్తూ ఆ రుచి అంత కలిసి చక్కని ఆవిష్కరణ అదే మనకు నేర్పును, అది మధురంగా మారును.